వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. మనతోటి టీపీటీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దొమ్మాట శ్రీనివాసులు గారు మనతోనే ఉన్నారు. సో ఆఫ్టర్ తెలంగాణ బిఫోర్ తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎలా మార్పు చెందిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, ఐఎమ్ ఫైన్. ముందుగా హన్మకొండ నుంచి ఇక్కడి వరకు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చేసినటువంటి బీవీఆర్ న్యూస్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, యాక్చువల్లీ టీపీటీఎఫ్ అంటే ఏంటి సార్? టీపీటీఎఫ్ అంటే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏపీటీఎఫ్గా ఉండేది. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1947 ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలు, పాఠశాల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక ఉద్యమ సంస్థ. యాక్చువల్లీ మీ ఆశయాలు ఏంటి సార్? టీపీటీఎఫ్ ఆశయం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అంతరాలు లేని నాణ్యమైన సమానమైన విద్య పేద విద్యార్థులందరికీ అందాలి. విద్య అందడంలో కులము మతం అడ్డు రాకూడదు, పేదరికం అనేది కూడా అడ్డు రాకూడదు. పేద విద్యార్థులైనా ధనికుడైనా ఒకే రకమైన విద్య అందాలి. ఇది విద్యార్థులకు సంబంధించి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి వాళ్ళ హక్కులను కాపాడుతూ వాళ్ళ హక్కుల రక్షించడం కోసం మేము ఉద్యమాలు చేస్తూ ఉంటాం. ఓకే సార్, మీ హక్కులు ఏంటి సార్? ఇప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు సమాజంలో భాగమే. ఆ సమాజంలో భాగమైన ఉపాధ్యాయునికి తన జీతాలు, తన సర్వీస్ సమస్యలు, బదిలీలు, ప్రమోషన్లు ఇవన్నీ కూడా సక్రమంగా అందే విధంగా టీపీటీఎఫ్ పోరాటం చేస్తూ ఉంటుంది. ఓకే సార్, బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణలో ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ విద్యారంగాన్ని కనుక కంపేర్ చేసి చూస్తే అసలు తెలంగాణ వస్తే అద్భుతమైన మార్పులు జరుగుతాయి అని ప్రత్యేకంగా నమ్మిన వాళ్ళలో మా ఉపాధ్యాయ వర్గం ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి ఏపీటీఎఫ్ కూడా భావించింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రస్తుతం చూస్తే అసలు పెనమించెల్లి పొయ్యిలపడ్డామా అన్న ఒక అనుమానం ఏర్పడుతూ ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 1994 నుంచి 2013 వరకు దాదాపుగా 8 డిఎస్సీలు నిర్వహించినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయుల నియామకాలు అయ్యేటివి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు అయ్యేటివి, బదిలీలు కూడా జరిగేటివి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కనుక చూస్తే ఈ 9.5 సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయులకు నియామకాలు జరిగినాయి, ఒకసారి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. అంటే ఇలా బాగుపడుతుంది అనుకున్నటువంటి తెలంగాణను ఒక అధ్వాన స్థితికి తీసుకుపోయాను. ఇక రెండో అంశం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 13-14% వరకు కేటాయింపులు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కనుక కేటాయింపులు చూస్తే కేవలం 6%, 5%కే పరిమితమైంది. కాబట్టి తెలంగాణలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఎట్లాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు? ఇవాళ టీపీటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, విద్యారంగ సమస్యలు కాకుండా సామాజిక అంశాల మీద కూడా ఉద్యమం చేస్తుంది. తెలంగాణ పోరాటం సివియర్గా నడుస్తున్నప్పుడు అసలు తెలంగాణ పోరాటం ముందు నుంచి కూడా 1996 నుంచి కూడా మల్దేశ ఉద్యమంలో ఏపీటీఎఫ్ చాలా సివియర్గా పనిచేసింది. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఇంకేదో దానికంటే ముందే తెలంగాణకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ సాధించాలే, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో దోపిడీకి గురవుతోందని అనేక సెమినార్లు నిర్వహించినాం. ఆనాడు కేసీఆర్ ఉద్యమ పార్టీ పెట్టక ముందు కూడా మా సెమినార్ల పట్ల ఆకర్షితుడై మా గురించి అడిగి తెలుసుకుంటూ ఉండేది. అనేక గ్రామాలలో పర్యటించినాం, ప్రజలను చైతన్యవంతం చేసినాము. ఉపాధ్యాయులకు సెమినార్లు, విద్యావంతులకు కూడా సెమినార్లు పెట్టి తెలంగాణ ఆవశ్యకత గురించి చాలా పోరాటం చేసినాం. అదొకటే కాదు, ఏ సమస్య అయినా కూడా మొన్న ఆర్టీసీ 2 సంవత్సరాల క్రితం ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే టీపీటీఎఫ్గా మద్దతు ఇచ్చి ఆర్టీసీ సమస్యల మీద పోరాటం చేసినాం. కరోనా సమయంలో కూడా పేదలు ఇబ్బందులకు గురవుతూ ఉంటే మా వంతుగా మేము సహాయం చేసినాం. ఇలా ప్రజల సమస్యలు ఏవొచ్చినా కూడా, సామాజిక సమస్యలు ఏవొచ్చినా కూడా, అంటే కేవలం మా ఉపాధ్యాయుల సమస్యలే కాదు, సమాజంలో ఏ వర్గానికి సమస్య వచ్చినా కూడా మా సమస్యగా భావించి సమాజంలో భాగంగా మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. ఓకే సార్, స్కూల్స్లలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి చెప్పగలరా? ప్రస్తుతం స్కూల్స్కి సంబంధించి చాలా సమస్యలు, ఒక సమస్యల కేంద్రంగా పాఠశాలలు మారిపోయినని చెప్పొచ్చు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాలు లేకపోవడం వల్ల చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు. అంటే ఖాళీలను నింపి అసలు తెలంగాణ రాగానే ఈ విద్యారంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా, కొఠారి సూచించినటువంటి కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేస్తా, ప్రతి పాఠశాలలో ఖాళీలు లేకుండా చూస్తా, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పూర్తిగా, అంటే గతంలో మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీన్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇవాళ చాలా దాదాపుగా పాఠశాలలో 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే మొన్న 5,000 చిల్లరకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిండు.
అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు, నాణ్యమైన వసతులు కూడా లేవు. ఇవాళ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆ పాఠశాలలు శుభ్రంగా ఉండాలి అనేటువంటి అది కూడా లేకుండా ఊడ్చడానికి ఇవాళ సిబ్బంది లేదు, అటెండర్ల నియామకం లేదు, వాళ్ళ అటెండర్లను పెట్టుకోవడానికి ఎట్లాంటి నిధులు కూడా ఇవ్వడం లేదు. రెండవది స్కావెంజర్లు లేరు పాఠశాలల్లో. ఇవాళ 100 మంది 150 మంది చదివే విద్యార్థులకు వాళ్ళ మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచవలసినటువంటి బాధ్యత మీద ఉన్నది. ఒక దిక్కు సంపన్న రాష్ట్రం అని చెప్తా ఉన్నాం, ఇలా పాఠశాలల్లో మూత్రశాలలు కానీ పాఠశాలలు కానీ శుభ్రం చేయడానికి స్కావెంజర్లు లేరు, అటెండర్లు లేరు. ప్రతి పీరియడ్కు గంట కొట్టడానికి అటెండర్ లేడు. అసలు ఈ గంటలో ఎవరు కొట్టాలనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇవాళ పాఠశాలల సమస్యలు అట్లే ఉన్నాయి. ఇలా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఏ ఒక్క సమస్య పరిష్కారానికి కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకు రాలే ఇన్ని సంవత్సరాల నుంచి. ఓకే సార్, ప్రభుత్వానికి మీరు నేరుగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా ప్రభుత్వం విద్యారంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా చూడాలి. ఏ సమాజం బాగుపడాలన్నా, ఏ రాష్ట్రం దేశం బాగుపడాలన్నా రెండు అత్యంత ప్రాధాన్యత అంశాలు. ఒకటి విద్య, రెండోది వైద్యం. విద్యను ఒక నాణ్యమైన విద్య అందించడం ద్వారా ఒక నాణ్యమైన సమాజం, ఒక జ్ఞానవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. విద్యను నిర్లక్ష్యం చేస్తే ఆ సమాజం అంతా చీకట్లోకి నెట్టివేయబడుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ఎట్లా భావిస్తున్నాయంటే విద్యారంగాన్ని అనుత్పాదక రంగంగా భావిస్తూ ఉన్నాయి. ఇలా విద్య మీద పెట్టుబడి పెట్టడం అంటే రాబోయే భవిష్యత్తుకు ఒక నాణ్యమైన వనరులను అందించడం కోసం పెట్టే పెట్టుబడిగా భావించాలే. అది జ్ఞాన సమాజ నిర్మాణం అవుతుంది. అట్లా కాకుండా నిర్లక్ష్యానికి వదిలేసి ఇవాళ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయంటే పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేద్దాం, ఇవాళ కేవలం విద్యను ఒక ప్రైవేట్ సరుకుగా మార్చి వాళ్ళే కొనుక్కుంటారు, ఎక్కడైనా ప్రైవేట్లో చదువుకుంటారు. ఈ ప్రభుత్వ పాఠశాలను మెల్లగా నిర్లక్ష్యం చేసి వీటిని ఇంకా అధ్వాన స్థితికి పట్టకపోతే వీళ్ళందరూ కూడా ప్రైవేటుకు పోతే మాకు ఈ భారం కూడా తగ్గుతుంది అన్న ఒక దురాలోచనతోటి ప్రభుత్వాలు సాగుతూ ఉన్నాయి. ఇలా విచ్చలవిడిగా ప్రైవేటు కాలేజీలకు యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తూ ఉన్నారు. పాఠశాలలనేమో ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వ పాఠశాలను పట్టించుకుంటే తప్ప రాబోయే సమాజం బాగుపడదు. ఓకే సార్, మీకు పట్టించుకుంటారనిపిస్తుందా లేదా పట్టించుకోరనిపిస్తుందా? ఇవాళ చూస్తే ప్రజలు కూడా ఒక నిర్లక్ష్యంగా ఉన్నారు. అంటే రేపటి తరానికి మంచి విద్య అందాలి, ఇది ప్రభుత్వం బాధ్యతగా అందించాలి అని చెప్పి ఒత్తిడి చేయడం లేదు. వాళ్ళు ఏదో తాత్కాలిక ప్రయోజనాలకు లొంగి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు వింటున్నారు తప్ప ఈ బడిని కాపాడుకోవాలి, ఈ హాస్పిటల్ను కాపాడుకోవాలి, ఈ బడిని హాస్పిటల్ను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, ఈ మాకు నాణ్యమైన విద్య అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, నాణ్యమైన విద్య పొందడం మా హక్కు అన్న కోణంలో ఇలా ప్రజాప్రతినిధులు నిలదీయడం లేదు. ప్రజలు చైతన్యవంతమై ఇలా కేవలం బడులు నిలబడాలంటే ఉపాధ్యాయుల సమస్యగా ప్రభుత్వం చూస్తూ ఉన్నది, ప్రజలు చూస్తూ ఉన్నారు. బడులు బాగుపడడం అనేది ఉపాధ్యాయుల సమస్య కాదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న, బడులు బాగుపడుతున్నాయంటే ఉపాధ్యాయుల సమస్యలు తీరినట్టు కాదు, సమాజం యొక్క సమస్య తీరినట్టు. కాబట్టి బడులు బాగుపడాలి అంటే ప్రజలు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ బడులను బాగు చేయడం కోసం అందరూ శ్రమిస్తే తప్ప ఈ ప్రభుత్వాలు వినయి. ప్రభుత్వాలకు బరువు తగ్గించుకోవాలని ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడితే ఎవరికి వాళ్ళు పిల్లలను ప్రైవేట్లో చదివించుకుంటారు, మాకు ఈ భారం తగ్గుతుంది అని ఒక ఆలోచనలతో ఉన్నాయి. ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని మళ్ళీ బలోపేతం చేసినప్పుడు మాత్రమే సమాజంలో పేద వర్గాలకు మంచి విద్య అందే అవకాశం ఉంటుంది. ఓకే సార్, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎన్నిసార్లు డిఎస్సిని నిర్వహించారు? ఇంతకు ముందే చెప్పాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఒకే ఒక డిఎస్సి నిర్వహించారు. అప్పటికి కూడా 15,000 పోస్టులు ఖాళీగా ఉంటే 7,000 పోస్టులను నింపారు. రెండవ డిఎస్సి ఇప్పుడు మొన్న నోటిఫికేషన్ వేశారు, అది 5,000 చిల్లరకు వేశారు. దాదాపు 20,000 ఖాళీలు ఉంటే 5,000 వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చూసినా కూడా విద్యారంగాన్ని అతి దారుణంగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నది. ఓకే సార్, టీపీటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలైనా అసలు ఏ సమాజం ప్రజలైనా కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి. ఆ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటేనే రేపటి సమాజం ఒక జ్ఞాన సమాజంగా ఏర్పడుతుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకు రావాలి. ఇవాళ పాఠశాలల సంరక్షణ అనేది కేవలం ఉపాధ్యాయుల సమస్యగా భావిస్తూ ఉన్నారు. ఇలా పాఠశాలలు మూతపడితే కేవలం ఉపాధ్యాయులకు ఉద్యోగాలు పోతాయి కావచ్చు, కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడ్డ తర్వాత రేపటి నాడు విద్య చాలా ఖరీదైన వస్తువుగా మారిపోతుంది. ఈ ఖరీదైన వస్తువును మరి పేద విద్యార్థులు తల్లిదండ్రులు కొనలేరు. కాబట్టి ఈ పేద విద్యార్థులకు మంచి విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకునేటువంటి బాధ్యతను ప్రజలు తీసుకోవాలి.
ఇవాళ ఉపాధ్యాయులు మేధావులు ప్రజలందరూ కూడా నిలబడి పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని, యూనివర్సిటీలను కాపాడుకునేటువంటి ఉద్యమం చేయాలి. ఈ యూనివర్సిటీలలో చాలా ఖాళీలు ఉన్నాయి. యూనివర్సిటీలలో ఖాళీలను విడిచిపెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వేలాది ఖాళీలు ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి ఇవాళ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీలలో ఖాళీలు ఉన్నాయి, కళాశాలల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిని పోవడం వల్ల అవి నిర్లక్ష్యానికి గురై మూతపడేటువంటి దశకు చేరుకుంటా ఉన్నాయి. ఇలా గురుకులాలని చెప్పి కొత్త స్కూల్ పెట్టిండ్రు. గురుకులాలలో చదివే విద్యార్థులకు ఏదైతే అందిస్తూ ఉన్నారో అన్ని స్కూళ్ళల్లో అదే రకమైన విద్యను అందించాలి కదా. ఇలా గురుకులాల్లో ఒక రకమైన విద్య, ఎయిడెడ్ స్కూళ్ళలో ఒక రకమైన విద్య, అంటే ఒక దొంతరలు, ఒక మల్టీ లేయర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు సమాజానికి మంచిది కాదు. అందరికీ సమానమైన విద్య అందించాలి. వాళ్ళ మధ్యాహ్న భోజనం అని చెప్తా ఉన్నారు, పౌష్టికాహారం అని చెప్తా ఉన్నారు. ఆ పౌష్టికాహారము ఏమాత్రం వస్తుందో ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలా బయట మార్కెట్లో 6 రూపాయల చిల్లర గుడ్డు ఉంటే ప్రభుత్వం గుడ్లు పెట్టేవానికి చెల్లించేది 5 రూపాయలు. ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్లకు నెల నెల బిల్లులు చెల్లించలే. 6 నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం వల్ల దాని ప్రభావం ఫుడ్ యొక్క నాణ్యత మీద పడుతుంది. కాబట్టి పౌష్టికాహారం అని చెప్పి నాణ్యమైన ఫుడ్ అందించాలనేటువంటి ఒక స్థితికి ప్రభుత్వమే కల్పిస్తూ ఉన్నది. కాబట్టి నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం కోసం ప్రభుత్వం పనిచేయాలి. ఈ ఒత్తిడి ఇవన్నీ జరగాలంటే ప్రజలు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వ విద్యారంగం నిలబడుతుంది. ఓకే సార్, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమంలో టీపీటీఎఫ్గా ఒక తెలంగాణ పౌరునిగా చాలా ఉద్యమాలలో పాల్గొన్నాం. 96 నుంచి 2014 వరకు అనేక ఉద్యమాలలో, అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందు నుంచే మేము మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో సదస్సులు, సమావేశాలు నిర్వహించి భావజాల వ్యాప్తి చేసినాం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కూడా సకల జనుల సమయంలో కానీ, మిలియన్ మార్చ్లో కానీ, వంట వార్పులో కానీ, లేకుంటే ఇంకా సబ్బండ వర్ణాలను ఏకం చేసేటువంటి ప్రతి ఉద్యమంలో కోదండరామ్ సార్ తోటి, అప్పుడు విద్యాసాగర్ రావు సార్ ఉండే, వీక్షణం వేణుగోపాల్ సారు, జయశంకర్ సార్ తోటి అనేక మీటింగ్లలో పాల్గొన్నాం. అంటే ఈ భావజాలాన్ని ప్రజలలోకి తీసుకొని పోయి ఈ ఆంధ్ర ప్రభుత్వం ఎట్లా మనల్ని వంచనకు గురి చేస్తూ ఉన్నది, మన నీళ్లు, నిధులు, నియామకాలలో ఎట్లాంటి మోసానికి గురి చేస్తూ ఉన్నది అని చెప్పి ఒక భావజాలాన్ని ఊరూరా పంచడంలో మేము బస్సు యాత్రలు కూడా చేసినాం. సకల జనుల సమయంలో మేము సెలవులు పెట్టి బడికి పోకుండా బస్సు తీసుకొని గ్రామాన తిరిగి చైతన్యం చేసినాం. అంటే సదస్సుల ద్వారా, ప్రజలను కలవడం ద్వారా, నేరుగా ప్రత్యక్షంగా మిలియన్ మార్చ్ టైంలో అయితే హైదరాబాద్కు అనేక వందల మందిగా తరలి ఉద్యమాన్ని సక్సెస్ చేసుకోవడంతో, అంటే మనం అందరం కలిసి ఉద్యమం చేస్తేనే వాళ్ళ తెలంగాణ సాధ్యమైంది. దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉన్నది, విద్యార్థుల పాత్ర ఉన్నది. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఒకరు వల్లనే తెలంగాణ వచ్చిందని ఒక రాంగ్ ప్రివిలేజ్ అనేది కొనసాగుతున్నది, సరైనది కాదు. ఉపాధ్యాయులుగా ఆనాడు ఏపీటీఎఫ్గా చాలా సీరియస్గా మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఓకే సార్, ఒక్కరు అంటున్నారు, ఎవరా ఒక్కరు? ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పేది లేదు. మొన్నటి వరకు ఉన్నటువంటి అధికార పార్టీ మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకున్నది. కానీ నిజంగా ఏంటంటే అందరి వల్ల తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు తన పనిని ఆనుకొని రోడ్డెక్కిండు. విద్యుత్ సిబ్బంది వచ్చింది, మైనింగ్ సిబ్బంది వచ్చింది, కోల్బెల్ట్ ఏరియాలో పనిచేసే వాళ్ళు వచ్చిండ్రు, న్యాయవాదులు వచ్చిండ్రు, విద్యార్థులు వచ్చిండ్రు, డాక్టర్లు వచ్చిండ్రు, కార్మికులు వచ్చిండ్రు, ఉపాధ్యాయులు వచ్చిండ్రు, విద్యావంతులు వచ్చిండ్రు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, సబ్బండ వర్ణాలు అంటాడు కోదండరామ్ సార్. సబ్బండ వర్ణాలు కదిలితే తెలంగాణ వచ్చింది. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు. దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో అవార్డ్స్ రావాలంటే టీచర్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ పరిస్థితి కరెక్ట్ అంటారా? అప్లికేషన్స్ పెట్టుకోవడం ద్వారా అవార్డు చేయడం అంటే ఒక రకంగా అవార్డును అడుక్కోవడం లాంటిది. ఒక ఉద్యోగి, టీచర్ అయినా ఇంకెవరైనా, ఆయన సేవలను బట్టి, ఆయన కమిట్మెంట్ని బట్టి, ఆయన డెడికేషన్ బట్టి పై అధికారి గుర్తించి అవార్డు ఇస్తే అది గౌరవంగా ఉంటుంది. నేను చాలా గొప్పని, నాకు అవార్డు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, అది తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. అప్లికేషన్ ద్వారా అవార్డు పొందడం సరైనది కాదు. అధికారులే వాళ్ళు వివిధ పద్ధతుల ద్వారా పయనించి, అంటే వాళ్ళ సుపీరియర్స్ కాబట్టి ఉద్యోగి యొక్క సేవలను లేదా ఉపాధ్యాయుని యొక్క సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది గౌరవప్రదంగా ఉంటుంది. అప్లికేషన్ సరైనది కాదు. ఓకే సార్, 317 జీవో వల్ల ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది? 317 జీవో అనేది ఒక అధ్వానమైనటువంటి స్థితిలో వచ్చినటువంటి జీవో. చాలా అనామలస్ ఉన్నాయి దాంట్లో. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాల వారీగా లోకల్ క్యాడరైజేషన్ చేయడానికి 317 జీవోని తీసుకొచ్చారు.
ఈ 317 జీవోని తీసుకొచ్చే ముందు ఉపాధ్యాయ సంఘాలను, మేధావులను, విద్యారంగంలో ఉన్న సమస్యల పట్ల లేకుంటే ఉపాధ్యాయుల మీద, ఉద్యోగుల మీద ఉన్న సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళను సంప్రదించి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఉత్తర్వులు వెలువరిస్తే బాగుండేది. ఇవాళ ఏకపక్షంగా ఉత్తర్వులు వెలువరించడం వల్ల చాలామంది ఉద్యోగులు, ఒక టీచర్లే కాదు చాలామంది ఉద్యోగులు స్థానికంగా ఉన్న వాళ్ళు స్థానికతను కోల్పోయారు. ఇప్పుడు జనగామకు సంబంధించి కనుక ఒక ఉదాహరణగా చూస్తే వాళ్ళ తాతలు తండ్రులు కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా జనగామ స్థానికులైన వాళ్ళు ఇవాళ జనగామను వదిలిపెట్టి మహబూబాద్కో లేదా భూపాలపల్లికో వెళ్ళిపోవాల్సిన ఒక దుస్థితి వచ్చింది. అంటే జనగామ ఒక 3-4 తరాల నుంచి జనగామ స్థానికులైనటువంటి వాళ్ళు ఇవాళ జనగామకు స్థానికేతరులుగా మార్చబడ్డారు. అంటే సీనియర్ జూనియర్ అనేది తీసుకొచ్చి సీనియర్కి మాత్రం కోరుకున్న చోటు, జూనియర్కి మాత్రం బయటకు వెళ్ళిపోవాలంటే స్థానికులు స్థానికేతరులుగా మారబడ్డారు. వాళ్ళ కొత్త వచ్చిన నిబంధనల ప్రకారంగా పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడే స్థానికులు. అంటే జనగామలో 4-5 తరాలు ఉన్నవాడు భూపాలపల్లికి లేదా మహబూబాద్కు బదిలీ అయితే తన పిల్లలు అక్కడే చదువుకుంటారు కాబట్టి తన పిల్లలది మహబూబాదు స్థానికత వచ్చేస్తుంది. అంటే ఒక 3 తరాలు ఇక్కడ ఉండి తనకు సంబంధం లేకుండా తన పిల్లల్ని మళ్ళీ స్థానికేతరులుగా మార్చేటువంటి దుస్థితి 317 జీవో వల్ల వచ్చింది. ఈ 317 తోటి బదిలీ అయి వేరే ప్రాంతాలకు వెళ్ళిన ఉపాధ్యాయులందరినీ ఏదో ఒక పద్ధతి లోపల వాళ్ళ స్థానికతకు విఘాతం కలగకుండా పాత ప్లేసుల్లో కంటిన్యూ కావడానికి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కొంతవరకు సాల్వ్ అయింది, ఇంకా కొంతవరకు అంటే స్పౌజ్ ట్రాన్స్ఫర్లు కొన్ని జిల్లాలు ఇచ్చారు, ఇంకా కొన్ని జిల్లాలు ఇవ్వలేదు. స్పౌజ్ ట్రాన్స్ఫర్లు ఇవ్వాలి. స్పౌజ్ కాకుండా స్థానికత కోల్పోయినటువంటి వాళ్ళని కూడా అందరినీ కూడా స్థానికతను కాపాడేటువంటి విధానంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఓకే సార్, ప్రజెంట్ టీచర్స్కి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి చెప్తే చాంతాడంత అవుతుందండి. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత జీతాల కోసం సమస్య ఉంటుందని మేము ఎన్నడూ ఊహించలే. అంటే జీతాలు ఇవ్వండి అని అడిగేటువంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలే. పోయిన నెల కంటే ముందు వరకు కూడా ఏ నెలలో ఏ రోజు జీతం వస్తుందో తెలియని దుస్థితి. ఒక కూలీ అయినా కూడా కూలీ పని చేస్తే సాయంత్రం 5 గంటలకు తనకు మనం వేతనం ఇవ్వాలి, కూలీ ఇవ్వాలి. కానీ నెల మొత్తం పనిచేసినటువంటి ఉద్యోగులకు ఆ నెల తర్వాత ఎప్పుడు జీతం వస్తుంది తెలియని ఒక దుస్థితి. బయటనేమో చాలా సంపన్న రాష్ట్రం అని చెప్పిండ్రు, జీతాలు సరైన సమయంలో రావు. రెండోది, ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ టీహెచ్జిఎల్ఐ కానీ వీళ్ళు దాచుకున్న సొమ్మే. అవసరాల కోసం జ్వరం వస్తుంది లేకుంటే పెళ్ళిళ్ళకో దేనికో దాచుకున్న సొమ్ము సకాలంలో చెల్లింపులు లేక ఒక్కొక్క జీపీఎఫ్ అప్లికేషన్ టీహెచ్జిఎల్ఐ అప్లికేషన్ పెడితే ఇవాళ అప్లికేషన్ పెడితే ఒక సంవత్సరం తర్వాత వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా అంటే పెండింగ్ బిల్లు అంటాం, ఈ పెండింగ్ బిల్లు మాత్రమే కాకుండా మొన్న బదిలీలను మొదలుపెట్టాడు, ప్రమోషన్లు బదిలీలని. ఈ బదిలీలు ప్రమోషన్లు ఉత్తర్వులు సరిగా ఫ్రేమ్ చేయకపోవడం వల్ల ఇవాళ బదిలీలు ప్రమోషన్లు మధ్యలోనే ఆగిపోయినాయి. ఇంకా దుస్థితి ఏంటంటే మల్టీ జోన్ 1లో పీజీహెచ్ఎం ప్రమోషన్లు బదిలీలు అయినాయి, ప్రమోషన్లు అయినాయి, స్కూల్ అసిస్టెంట్ బదిలీలు కూడా అయినాయి. కానీ మల్టీ జోన్ 2లో ఇప్పుడు రాష్ట్రం 2 మల్టీ జోన్లుగా ఉన్నది. మల్టీ జోన్ 2 అంటే ఇప్పుడు జనగామ నుంచి మహబూబాద్ వరకు ఇదంతా మల్టీ జోన్ 2. ఈ మల్టీ జోన్ 2లో ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఇవాళ ఏదో సీనియారిటీ సమస్య కోర్టులో తలెత్తిందని చెప్పి ప్రమోషన్లు ఆగిపోయినాయి. ఆ తర్వాత టెట్ సమస్య వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈ సీనియారిటీ సమస్య తలెత్తడానికి ప్రభుత్వం చేసినటువంటి అక్రమ బదిలీలే కారణం. ఇంతకుముందు చెప్పిన 317 జీవోలో అదే జిల్లాలో ఉన్న వాళ్లకు ఏమైనా అనామలీస్ జరిగితే బదిలీ చేయాలి. ఇప్పుడు మహబూబాద్ వెళ్ళిన వాడు పాత వరంగలే కాబట్టి మహబూబాద్ వాడిని వరంగల్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా జనగాం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ 317 చెప్పి కొన్ని దొంగ బదిలీలు చేసింది ప్రభుత్వం. కరీంనగర్ నుంచి హైదరాబాద్ చేయడం, కరీంనగర్ పాత వేరే జిల్లా, హైదరాబాద్ వేరే జిల్లా, ఇట్లా కొన్ని దొంగ బదిలీలు చేయడం వల్ల సీనియారిటీ సమస్య తలెత్తి కొందరు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోవడం వల్ల అది తెగలేదు. అంటే ఇవన్నిటికీ కూడా ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం ఒక స్పష్టంగా నిబంధనలను ఫ్రేమ్ చేసి స్పష్టంగా అమలు చేస్తే ఈ సమస్యలు ఉండేవి కావు. వాళ్ళ ప్రధాన సమస్య ఉపాధ్యాయ వర్గంలో ఉన్నది రాష్ట్రంలో అంటే బదిలీ ప్రమోషన్ సమస్య. ఈ బదిలీ ప్రమోషన్ సమస్యను పరిష్కరిస్తే ఎందుకు ఇంత స్పష్టంగా అంటున్నారంటే సగం రాష్ట్రంలో అయింది, సగం రాష్ట్రంలో బదిలీలు ప్రమోషన్లు అయినాయి, మిగతా సగం రాష్ట్రంలో బదిలీలు ప్రమోషన్లు కాలే. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ బదిలీ ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలి. ఈ బదిలీ ప్రమోషన్ల సమస్యకు టెట్ అనేది ఒకటి అడ్డంకిగా చెప్తా ఉన్నారు. టెట్ అనేది 2009లో వచ్చినటువంటిది. 2009 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకు టెట్ అవసరం లేదని చెప్పి నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఆ నిబంధనను ప్రభుత్వం అంటే ఆ తర్వాత ప్రమోషన్ తీసుకోవాలంటే టెట్ పాస్ కావాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు, 2009 నుంచి ఇప్పటి వరకు ఆ విషయమే చెప్పలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా టెట్ పాస్ కమ్మంటే ఎగ్జామ్ లేకుండా టెట్ పాస్ అయితేనే ప్రమోషన్ అనేది సరైనది కాదు. టెట్ పాస్ అవుతారు, కొంత రిలాక్సేషన్ తోటి 1-2 లేదా 2 years 3 years రిలాక్సేషన్ ఇచ్చి ఫస్ట్ ప్రమోషన్లు కల్పించాలి, ఆ తర్వాత టెట్ పాస్ అవుతారు.
ఆ రిలాక్సేషన్ తోటి ప్రమోషన్లు కల్పిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఓకే సార్. మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ పూర్తయింది? అట్లాగే మీరు టీచింగ్ ఫీల్డ్‌నే ఎందుకు ఎంచుకున్నారు? నా బాల్యం అంటే నేను బచ్చన్నపేట మండలం అనేది జనగామ జిల్లాలోనే. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో నా బర్త్ ప్లేస్, మా విలేజ్ అక్కడే. ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ థర్డ్ క్లాస్ వరకే ఉండే. థర్డ్ క్లాస్ అయిపోయాక పక్కన ఉన్నటువంటి ఓబుల్ కేశవపూర్, అక్కడికి నేను 4th క్లాస్కి వెళ్ళాను. అక్కడ 7th వరకే ఉండే. దాదాపు 2.5-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బచ్చన్నపేట మండల్ హెడ్ క్వార్టర్, అక్కడికి హై స్కూల్ కోసం వెళ్ళాను. 8th, 9th, 10th 5 కిలోమీటర్స్ సైకిల్ మీద వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి జనగామ గౌడ్ జూనియర్ కాలేజీలో చేశాను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ జనగామ ఏబీ డిగ్రీ కాలేజే. డిగ్రీ చేస్తున్నప్పుడు మధ్యలో టీటీసీ వచ్చింది. టీటీసీ చేసి వచ్చి మళ్ళీ డిగ్రీ పూర్తి చేసిన. టీటీసీ చేసి మళ్ళీ వచ్చి డిగ్రీ పూర్తి చేసిన వెంటనే డిఎస్సి 95 పడ్డది. 94లో డిఎస్సి పడ్డది. 94లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండే. అప్పుడే డిఎస్సి రాస్తే ఆ డిఎస్సి ఫలితాలు లేట్ అయినాయి. 95 వరకు ఆగినాయి. 95లో నా డిగ్రీ అయిపోవడం, డిఎస్సి జాబ్ రావడం రెండు ఒకటేసారి జరిగినాయి. డిగ్రీ అయిపోగానే వెంటనే నేను డిఎస్సి ఆదిలాబాద్లో సెలెక్ట్ అయినా. ఆ తర్వాత మళ్ళీ 1996 డిఎస్సిలో మళ్ళీ వరంగల్లో రాసి ఇక్కడ సెలెక్ట్ అయినా. అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ నేను రావడం జరిగింది. ఇక్కడ టీచింగ్ వృత్తి ప్రత్యేకంగా అంటే ప్రత్యేకమైనటువంటిది ఏమీ లేదు. అప్పుడున్నటువంటి ఉద్యోగాలు టీచింగ్లో అంటే కొంత మెరుగ్గా ఉండేటివి టీచరే. నేను డిగ్రీలో ఉన్నా కాబట్టి అప్పటికి నేను ఇంటర్మీడియట్ టీటీసీ తోటే వచ్చిన కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో టీటీసీ చేయడం వల్ల నేను ఉపాధ్యాయునిగా వచ్చిన. ఆ తర్వాత పెద్ద చదివేటువంటి క్వాలిఫికేషన్స్ పెంచుకున్నాం, కానీ మళ్ళీ కాంపిటేటివ్లో చదివేంత వెసులుబాటు దొరకలేదు. ఈ టీటీసీ టీచర్గా రాగానే వెంటనే ఆర్గనైజేషన్లో కొంత యాక్టివేట్ కావడం, ఆర్గనైజేషన్లో ఒక కార్యకర్తగా పనిచేయడం, వీటితోటే ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది. ఓకే సార్. ఈ టీచింగ్ వృత్తి చాలా గొప్పదిగా మీరు భావిస్తున్నారా? అవునండి, నేను సెలెక్ట్ చేసి టీచర్గా రాకపోయినప్పటికీ టీచింగ్ వృత్తిలోకి వచ్చిన తర్వాత చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. ఎందుకంటే సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడతారు అనేది సత్యము. రేపటి పౌరులను తీర్చిదిద్దాలంటే అవకాశం కేవలం టీచర్లకు మాత్రమే వస్తుంది. ఇవాళ ఇంజనీరో డాక్టరో కొంత లిమిటెడే, కానీ ఒక టీచర్, ఇప్పుడు మా పిల్లలు ఒక్కొక్కరు పిహెచ్డి చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్లో పిహెచ్డి చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడో పిల్లలు కలిసి సార్ మీ పిల్లలము ఇక్కడ చదువుకున్నామని చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి అంటే ఒక మానవ సమాజాన్ని, సమాజ పరివర్తన కోసం మానవులను తయారు చేయడం, ఒక మన ఐడియాలజీని ఒక మంచి పద్ధతులలో పిల్లలను తయారు చేయడం అనేది చాలా సంతోషకరమైనది. వస్తువుల ఉత్పత్తి కంటే జ్ఞాన ప్రసారం అనేది చాలా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ఓకే సార్. ఇంత బాగా చెప్తున్న మీరు కొంతమంది టీచర్స్ అకృత్యాలకి పాల్పడుతున్నారు. దానిపైన మీరు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు టీచర్లైనా ఎవరైనా సమాజంలో భాగం. కాకపోతే ఒక మంచి ఆలోచన టీచర్లుగా ఉన్నప్పుడు ఒక మానసిక శాస్త్రాలు కానీ ఇవన్నీ చెప్పి ఒక మంచి పౌరునిగా, బాధ్యతాయుతమైన పౌరునిగా టీచర్ని తయారు చేస్తారు. ఇక అనుకోకుండా కొంతమంది విషపురుగులు కూడా ఉంటాయి అక్కడక్కడ. వందలలోనో వేలలోనో ఒకళ్ళు ఉంటారు. అది సరైంది కాదు. వాస్తవంగా ఉపాధ్యాయుడైన వాడు పిల్లలను తన పిల్లలుగా చూసుకోవాలి. తరగతి గదిలో ఉన్న పిల్లలు తన పిల్లల్ని ఎట్లయితే మార్చాలనుకుంటాడో తరగతి గదిలో ఉన్న పిల్లల్ని కూడా అట్లా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఒక పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, మేము కూడా గమనిస్తూ ఉంటాం. సరైన పద్ధతి కాదు. రెండోది మీడియాతోటి బాగా ఫోకస్ కావడం వల్ల అది అందరికీ చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి కలుగుతూ ఉన్నది. సో అట్లాంటి వాటిని మేము కూడా ఖండిస్తాం. అది సరైన పద్ధతి కాదు. వాటిని ఖండించాల్సింది ఎవరైనా. ఓకే సార్. ఒక పిల్లవాడు తప్పు మార్గంలో వెళ్తున్నాడంటే దానికి కారణం పేరెంట్సా లేక టీచర్సా? ఒక పిల్లవాడు తప్పుడు మార్గంలో పోతున్నాడంటే దానికి కారణాలు చాలా ఉంటాయండి. పేరెంట్స్ది, టీచర్ది, దీంతో పాటుగా సమాజాన్ని ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు ఎదగడం అనేది ఫస్ట్ తల్లి ఒడి, తర్వాత కుటుంబం, తర్వాత పాఠశాల, తర్వాత సమాజం. ఇవాళ సమాజంలో సోషల్ మీడియా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వచ్చి, ఇంటర్నెట్లో ఎక్కడ పడితే అక్కడ వచ్చి సినిమాలు, బూతు డైలాగులు, ప్రభుత్వం వీటి మీద నియంత్రణ లేకపోవడం వల్ల ఒక అంటే అందరికీ అనుకూలంగా లేని సాహిత్యం, ఒక మీడియా చాలా వచ్చేసింది. ఇప్పుడు పిల్లలందరికీ కరోనా టైంలో చేతులకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్ ఆపరేషన్ అందరికీ వచ్చేసింది. సో వాటి మీద నియంత్రణ లేకుండా పిల్లవాడు ప్లెయిన్ పేపర్ లాంటి వాడు. ఆ తెల్ల కాగితం మీద మనం ఏది రాస్తే అది వస్తుంది. పిల్లలకు ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని సమాజంలో కల్పించి దానికి అందరూ అట్రాక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ కొందరు దానికి అట్రాక్ట్ అయ్యి దాన్నే పోయి ఓ అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాంట్లో అందరి పాత్ర ఉంటుంది. ముఖ్యంగా సమాజం,
ఈ సమాజం తన చుట్టూతా ఉన్నటువంటి ఏ పిల్లవాడైనా తన చుట్టూతున్న పరిసరాలకు అనుగుణంగానే ఎదుగుతాడు. ఈ సమాజము అన్నప్పుడు సమాజంలో తల్లిదండ్రులు వస్తారు, సమాజంలో పాఠశాల వస్తుంది, సమాజంలో కుటుంబం వస్తుంది. ఇదంతా ఉమ్మడి బాధ్యత. ఈ సమాజంలో జరిగేటువంటి విచ్ఛిన్నకర కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని నియంత్రించే విధంగా ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు కనబడుతూ ఉంటాయి. అట్లనే ఇంటర్నెట్లో కూడా చాలా అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని కొంత కంట్రోల్ చేసి ఆ పిల్లలను కాపాడుకోవాలి. ఇవాళ మీడియా కూడా ఆ పాత్ర పోషించాలి. అడ్డదిడ్డమైనటువంటి వాటిని పెట్టి ఇవాళ మీడియాలో పిల్లల్ని కొంత చెడు మార్గం వైపు ప్రయాణించేటట్టుగా చూస్తూ ఉన్నది. పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులు దాదాపుగా 99% పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్పష్టంగా విద్యార్థులకు ఏది మంచి ఏది చెడు, తల్లిదండ్రులు కూడా ఏది మంచి ఏది చెడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సొసైటీలో ఉండేటువంటి ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఈ సంఘానికి పనికిరానటువంటి మీడియాను కొంత, అంటే మీడియా అంటే దట్ మీన్స్ మీడియా అంటే మీడియా కాదు, కొంత కంటెంట్, అన్సోషల్ కంటెంట్ ఉంటుంది. అన్సోషల్ కంటెంట్ను పిల్లలకు చేరకుండా చూడవలసిన బాధ్యత, ఆ నిర్ణయాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. సొసైటీ మొత్తం కూడా తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకోవాలి, పేరెంట్స్ తీసుకోవాలి, ఉపాధ్యాయులు కూడా తీసుకోవాలి. ఓకే సార్, ఇప్పటి వరకు మీ గోల్స్, మీ అచీవ్మెంట్స్, మీ టార్గెట్స్ మీరు రీచ్ అయ్యారా? గోల్స్ టార్గెట్స్ అంటూ మాకు ప్రత్యేకంగా ఏమి ఉన్నాయండి. అంటే ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కారం అయితే నా సమస్యలు పరిష్కారం అయినట్టుగా భావిస్తా. విద్యారంగ సమస్యలు పరిష్కారం అయితే మా పరిష్కారం అయినట్టుగా భావిస్తా. పాఠశాలలు నాణ్యమైన విద్య అందితే మా లక్ష్యం రీచ్ అయినట్టుగా భావిస్తా. కానీ వీళ్ళేవి జరగలే. ఇలా పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతలేదు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదు, మాకు ఉపాధ్యాయులకు సంబంధించిన వేతనాలు జీతాలు కూడా సకాలంలో సరైన పద్ధతులు అందుతలేవు. కాబట్టి మా లక్ష్యాలు ఉన్నాయి, వాటి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అవి ఎప్పుడు పరిష్కారం కాలే. పరిష్కారం అవుతాయా లేదా అనేది స్పష్టంగా నిర్దిష్టంగా ఏ కాలంలో అయితే అనేది చెప్పలేము. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఫెయిల్యూర్గా మీరు చెప్తున్నారా? చెప్పొచ్చండి. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలుగా చెప్పొచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యంగా చెప్పొచ్చు. ఒక సమాజం బాగుపడాలంటే దీని మీద నిర్ణయాలు తీసుకునవలసింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం సరైన నిర్ణయాలు అమలు చేస్తే సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే నిర్ణయాధికారం ప్రజల చేతిలో ఉండదు. ప్రజలు ఎంతసేపు ఓటు చేయడం ద్వారా మాత్రమే. ఓటేసిన తర్వాత పాలకులు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలన్నా చెడు చేయాలన్నా నిర్ణయాలు ప్రభుత్వం చేయాల్సిందే. ఈ హాస్పిటల్స్ బాగు చేయాలన్నా చెడు చేయాలన్నా ప్రభుత్వం చేయాల్సిందే. కాబట్టి ప్రభుత్వం నిర్ణయాధికారం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్ణయాధికారాన్ని కట్టబెట్టడానికి ప్రజలు బాధ్యతతో ఓటేయాలి. వీళ్ళు బాధ్యతతో ఓటేసి సరైన వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్ళు మళ్ళీ మన ప్రజల కోసం సరైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రెసిప్రోకల్గా ఉంటుంది. సరైన నాయకుడిని ఎన్నుకుంటే సరైన పాలన అందుతుంది. మనం సరైన నాయకుడిని ఎన్నుకోకుండా ప్రలోభాలకు లొంగి ఎన్నికలలో పాల్గొంటే మనకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అట్లనే ఉంటాయి. కాబట్టి ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలి, ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు చేయాలి. ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది నిర్ణయాలు అనేవి. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సమాజం ముందుకు పోయినా వెనకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఓకే సార్, గవర్నమెంట్ టీచర్గా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలు ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలకు ప్రధానమైనటువంటి ఆయుధం ఉంటుంది. ఈ ప్రజలు ప్రధానమైనటువంటి ఆయుధం ఓటు. ఈ ఓటును సరైన పద్ధతిలో మనం వాడుకోవాలి. ఇలా అంబేద్కర్ చెప్తాడు, ఓటు చాలా బలమైన ఆయుధం. ఈ బలమైన ఆయుధాన్ని సరైన పద్ధతిలో మనం వాడుకోకపోవడం వల్ల ఇవాళ నాయకత్వంలోకి వ్యక్తిగతంగా లాభాలు, అంటే వ్యక్తిగత ఆస్తులు సముపార్జన కోసం పారాటపడే వాళ్ళు వస్తూ ఉన్నారు. సేవ చేసే వాళ్ళు రాజకీయాల్లో లేకుండా వ్యాపారం చేసేవాళ్ళు మాత్రమే ఇవాళ అధికారంలోకి వస్తూ ఉన్నారు. సేవ చేసి ఈ దేశాన్ని బాగు చేస్తారు అనుకునే వాళ్ళని మాత్రమే మనం ఎన్నుకుంటే బాగుంటుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజలు బాధ్యతంగా ఉండి ప్రభుత్వ బాధ్యతలను నిలబెట్టుకునేటట్టుగా ఒత్తిడి చేయాలి. కానీ ప్రజలు కూడా ఇవాళ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు నష్టపోతూ ఉన్నాయంటే మాకేందులే అనుకుంటా ఉన్నారు. కానీ అల్టిమేట్గా నష్టం. ఒక్కొక్క తండ్రి తనకు పిల్లలకు ఎంత ఫీజు కడతాడు? నెలకు 5,000 6,000 ఫీజు కట్టడం. అట్లా కాకుండా ప్రభుత్వాన్ని నిలదీసి మా పాఠశాల బాగు చేయండి, ప్రతి తరగతికో ఉపాధ్యాయుని పెట్టండి, మా టాయిలెట్స్కో క్లీన్ చేయడానికి ఒక వ్యక్తిని పెట్టండి, మాకు కొత్త గదులు నిర్మించండి, మా బడిని బాగు చేయండి అని ఒత్తిడి చేయాలి. అట్లా ఎక్కడా ఒత్తిడి చేసినట్టుగా కనిపిస్తలేదు. ఈ ప్రభుత్వ బడులు బాగాలేవు, మేము ప్రైవేట్ పోతాంలే అంటున్నారు తప్ప దీన్ని బాగు చేయండి అనేటువంటి మాట లేదు. వాళ్ళు ఓట్ల ద్వారా తీసుకునేటువంటి పైసలు ఏమి తీసుకుంటారు కావచ్చు. ఎంత తీసుకుంటారు? ఒక నెల ఫీజు కాదు, సంవత్సరాల తరబడి ఫీజు చెల్లిస్తూ ఉన్నారు. ఆ బడిని బాగు చేయమని మాత్రం అడగట్లేదు. సో ప్రజల ఆలోచన ధోరణి మారాలి, ప్రభుత్వ విధానాలు కూడా మారాలి.
ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మా ఛానల్ ద్వారా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బీవీఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ఇలా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ సమాజం ముందటికి పోవాలన్నా విద్య వైద్యం పటిష్టంగా ఉండాలి. విద్య ద్వారా జ్ఞాన సమాజం నిర్మాణం అవుతుంది. ఓ నాణ్యమైన మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ విద్యను అందించేటువంటి పాఠశాలలు బలోపేతంగా ఉండాలి. ఇవాళ విద్య సరుకుగా మారిపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే అది కాస్ట్లీగా మారిపోతుంది. అది పేదలకు అందదు. ఇలా పేదలకు కూడా నాణ్యమైన విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు మంచిగా అంటే ఖాళీలు లేకుండా సరైనటువంటి మౌలిక వసతులతో నడిస్తే వాళ్ళ పేదలకు విద్య సరిగ్గా అందుతుంది. పేదలకు సరిగ్గా విద్య అందితే వాళ్ళు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి మానవ వనరులుగా రూపుదిద్ది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకుంటారు. అంటే సమాజ పరివర్తనకు నాంది వేసేదే విద్య. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి తన వస్తుగత లాభాలనైనా వదులుకోవచ్చు, కానీ విద్యను పొందే అవకాశాన్ని వదులుకోవద్దని చెప్తాడు. అంటే ఆ విద్యను ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. వాటిలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులైనా లెక్చరర్లైనా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి. దాంట్లో ఖాళీలు లేకుండా చేయాలి. దాని ద్వారా మాత్రమే జ్ఞాన సమాజం నిర్మాణం అవుతుంది. ఇవాళ తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇలా సర్వీస్ పరమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ మల్టీజోన్ 2లో ప్రమోషన్లు బదిలీలు ఆగిపోయినాయి. అనేక పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పరిష్కరిస్తే వాళ్ళ ఉపాధ్యాయులు కొంత అంటే సౌకర్యవంత ఏ చికాకు లేకుండా ఉంటే నాణ్యమైన విద్యను అందించే అవకాశం ఉంటుంది. నిరంతరంగా వాళ్ళు చికాకులో ఒత్తిడిలో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండొద్దు. వాళ్ళ బదిలీలు లేక చాలా సంవత్సరాలు అయింది. ఇలా చాలా సంవత్సరాల నుంచి తర్వాత బదిలీలను పెట్టి ఆగిపోయినాయి. కాబట్టి ఈ సమస్యలను కూడా పరిష్కరించాలి. ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలు, పాఠశాల సమస్యలు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరిస్తే బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. ఓకే సార్, ఇదండి ఈరోజు మన ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ కోసం చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.